ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రింగ్ రోడ్లు హైవేలను అష్టవంకర్లు తిప్పి తమ పొలాల పక్క నుంచి వెళ్లేలా మాస్టర్ ప్లాన్ మార్చేసే కథలు ఎన్నో విన్నాం. కానీ ఇది వేరు. తమది కాని భూమిలో 30 ఫీట్ల రోడ్డును ఏమార్చి 100 ఫీట్లకు మార్చి దాన్ని చూపించి అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్కు అనుమతిపిస్తామని బిల్డర్తో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖది, ఆ దారి హెచ్ఎండిఏది, ఆ 16 ఎకరాలు బిల్డర్వి. చేతికి మట్టి అంటకుండా శాంతం మింగేసే ప్లాన్ ఇది. ముఖ్య నేత ముఖం చూపించి తమ తెలివితేటలకు ఉపయోగించి అధికార యంత్రాంగాన్ని లొంగదీసుకుని నడిపించిన హై ప్రొఫైల్ లూట్ రూట్ ఇది. మంచిరేవులలో మహా జాదుగల్లా సెటిల్మెంట్ హంట్ ఇది. జూబ్లీ క్లబ్ ఎన్నికల్లో గెలుపు కోసం మంచిరేవులలోని 16 ఎకరాల్లో మొదలైన దొంగాట డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఓ టీవీ ఛానల్ యజమాని ద్వారా మంత్రి చేతుల్లోకి మారింది. మంచిరేవులలో బిగ్ బ్రదర్స్ నడిపిస్తున్న గన్ గేమ్ పేరిన భూ స్కామ్ లో అది ఇంటర్వెల్. ఛానల్ యజమాని పైరవీలు, జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యత్వం గొడవంతా అక్కడితో పక్కకెళ్లిపోయాయి. ఎందుకంటే బిగ్ బ్రదర్స్ జోక్యంతో వాళ్ల రోల్ అయిపోయింది. తమ పరిధి ముగియడంతో ఆ పాత్రలు అక్కడితో తెరమరుగయ్యాయి. ఇటు సురేఖ ఓఎస్టీ వ్యవహారం, 30 ఫీట్ల రోడ్డు కథ కూడా మొదటి అంకంతోనే ముగిసింది. అక్కడే అసలైన మాస్టర్ ప్లాన్ మొదలైంది. మంచిరేవుల నుంచి బైరిగూడకు వెళ్లే 30 ఫీట్ల రహదారిని 100 ఫీట్లకు మార్చి హెచ్ఎండిఏ సహకారంతో దాన్ని ఎలా తమకు అవసరమైన భూముల వైపు దారి మళ్లించారనేది సెకండ్ హాఫ్ స్టోరీలో కీలక మలుపు. సామాన్యుల ఊహకందని రీతిలో బిగ్ బ్రదర్స్ కాసుల వేట మొదలుపెట్టారు. 30 ఫీట్ల రోడ్డు కాస్త 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డుగా మారింది. అవి కూడా వంకర టింకరలు తిరిగింది. ఈ ప్లాన్ వారికి అడుగడుగునా కోట్లు రాల్చింది. భూమికి భూమి ఫైల్కు మోక్షం కలిగి ఉంటే మధ్యవర్తులకు కొంత మొత్తం ముట్టగా దేవాదాయ శాఖకు బదులుగా భూమి దక్కేది. ప్రైవేట్ బిల్డర్ సొంత ఖర్చులతో 30 ఫీట్ల రోడ్డు వేసుకునేవాడు. భూమిలో విల్లాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేది. ప్రైవేట్ బిల్డర్ సొంత ఖర్చులతో 30 ఫీట్ల రోడ్డు వేసుకునేవాడు. భూమిలో విల్లాల నిర్మాణానికి అనుమతులొచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రాక్ పార్క్ నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 100 ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది. ఈ రోడ్డు 114 ఎకరాల దేవాదాయ భూములు. జూబ్లీ క్లబ్ నిర్వాహకులు ప్రీలాంజ్ నాటకాన్ని రక్తి కట్టించిన 18 ఎకరాల భూముల మధ్యలో నుంచి మంచిరేవుల గ్రామం మీదుగా వెళ్తుంది. అప్పట్లో దేవాదాయ శాఖ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతోపాటు రోడ్డు అలైన్మెంట్లోని ఒక సర్వే నెంబర్ భూమిపై న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు 16 ఎకరాల యజమాని తన భూమిలో నుంచి 100 ఫీట్ల రోడ్డు పోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ బిల్డర్ టీవీ ఛానల్ యజమాని ద్వారా మంత్రిని ఒప్పించి దేవాదాయ భూముల్లో నుంచి భూమికి బదులు భూమి ప్రాతిపదికన రోడ్డు నిర్మాణానికి అనుమతుల కోసం ప్రయత్నించడం, ముఖ్యనేత ఆదేశాలతో చివరి నిమిషంలో ఆగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బిగ్ బ్రదర్స్ పేరుకు తగ్గట్టే ప్లాన్ను బాహుబలి తరహాలో బిగ్ స్కేల్కు పెంచేశారు. 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డును తెరమీదికి తెచ్చారు. పైగా ప్రభుత్వ ఖర్చుతో రోడ్డును పూర్తి చేస్తాం, అలైన్మెంట్ను ఎక్కడికక్కడ మలుపులు తిప్పాలో చెప్పండి అంటూ స్థానిక రియల్ ఎస్టేట్ మార్కెట్లో బేరం పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిపింది. ఫలితంగా చక్కగా పోవలసిన రోడ్డు వంకర టింకర్లు తిరిగిందని ఆరోపణలున్నాయి. మంత్రి విల్లాస్ నివాస సముదాయం పక్క నుంచి మొదలయ్యే 100 ఫీట్ల రహదారి బిట్రో నివాస సముదాయం మీదుగా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇటీవల మాజీ ఎంపీ ఒకరు కొనుగోలు చేసిన భూమి బిగ్ బ్రదర్ కార్యాలయం ముందు నుంచి డూవ్ విల్లాస్ సమీపం వరకు కొనసాగేలా స్కెచ్ వేశారు. సాధారణంగా ఒక వెంచర్కు 30 ఫీట్ల రోడ్డు ఉంటే గరిష్టంగా 5 ఫ్లోర్లు మాత్రమే కట్టుకోవచ్చు. ఎకరా స్థలంలో సుమారు 1,00,000 చదరపు అడుగుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదే 100 ఫీట్ల రోడ్డు వేస్తే హైరైజ్ బిల్డింగులు కట్టుకోవచ్చు. ఎకరానికి 3.5 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేపట్టొచ్చు.
అంటే ప్రభుత్వ ఖర్చుతో రోడ్లు వెడల్పు చేయడం ద్వారా దాని పక్కన ఉన్న భూముల్లో నిర్మాణాలు 3.5 రెట్లు పెంచుకోవచ్చు. లాభం కూడా 3.5 రెట్లు పెరుగుతుంది. రోడ్డు నిర్మాణంతో ఏ బిల్డర్లు, వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారో గుర్తించి వారితో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు చేసుకున్నారన్న టాక్ వినిపిస్తున్నది. వారికి ఎంత లాభమో వివరించి ఆ లాభాల్లో నుంచి వాటాలు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్లాన్ వేసింది బిగ్ బ్రదర్స్ కదా. వారి స్థాయికి తగ్గట్టే 100 ఫీట్ల రహదారి నిర్మాణ ప్రతిపాదనలకు రెక్కలొచ్చాయి. 2.5 ఏళ్లుగా మహానగరంలో ఒక్కరంటే ఒక్క ప్రాజెక్టును సైతం పూర్తి చేయని హెచ్ఎండిఏ అధికారులు ఆగ మేఘాల మీద ఆ 100 ఫీట్ల రహదారిపై స్పందించారు. నిబంధనలకు పాతర వేసి బిగ్ బ్రదర్స్ కు దాసోహమయ్యారు. మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం మొయినాబాద్, రాజేంద్రనగర్ మండలం మాస్టర్ ప్లాన్స్ ప్రకారం అలైన్మెంట్లో భాగంగా 100 ఫీట్ల వెడల్పు, 3.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మంచిరేవుల కారిడార్ నెంబర్ 131ను కలుపుతూ బైరాగ్గూడ నుంచి నార్సింగి వరకు రోడ్డు వేస్తున్నామని పేర్కొంటూ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామం, రాజేంద్రనగర్ మండలం బైరిగూడ గ్రామం, గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ గ్రామంలోని పలు సర్వే నెంబర్లను భూసేకరణ జాబితాలో చేర్చారు. ఈ మేరకు ప్రతిపాదిత మిస్సింగ్ లింక్ రోడ్ను మాస్టర్ ప్లాన్ రోడ్డుగా ప్రకటిస్తూ 2025 డిసెంబర్ 31న హెచ్ఎండిఏ అధికారులు ప్రముఖ దినపత్రికలో నోటిఫికేషన్ ఇచ్చారు. మంచిరేవుల గ్రామ పరిధిలోని దేవాదాయ శాఖ భూములున్న 298తో పాటు 294, 128, 124, 125 సర్వే నెంబర్లను ప్రచురించారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో వ్యక్తం చేయాలని, అంటే 2028 జనవరి 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. హెచ్ఎండిఏ అధికారులు అంతకుముందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని స్పష్టమవుతున్నది. మరి ఈ మాత్రం దానికి భూసేకరణ నోటిఫికేషన్, అభ్యంతరాల స్వీకరణ డ్రామా ఎందుకని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉన్నది. హెచ్ఎండిఏ అధికారులు ఏకంగా సర్వే నెంబర్లనే మార్చేశారు. ప్రముఖ దినపత్రికలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో మంచిరేవుల గ్రామ పరిధిలోని దేవాదాయ భూములు ఉన్న సర్వే నెంబర్ 298గా ప్రచురించారు. కానీ గెజిట్లో మాత్రం సర్వే నెంబర్ 293గా పేర్కొనడం గమనార్హం. 293 సర్వే నెంబర్లో 12.13 ఎకరాల దేవాదాయ భూమి ఉన్నది. దీనిపై హైకోర్టుతో పాటు దేవాదాయ ట్రిబ్యునల్లో కేసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ భూసేకరణ జాబితాలో 293 సర్వే నెంబర్ ఉంటే తీర్పులు వచ్చే వరకు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగదు. పైగా ఈ కారణాన్ని చూపెట్టి భూసేకరణ దేవాదాయ శాఖ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. అప్పటికే భూమి ఫైల్ ఆగిపోయిన కోపంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటారని బిగ్ బ్రదర్స్ హెచ్ఎండిఏ అధికారులకు తెలుసు. ఆ భూమి తమదే అని కోర్టులో పోరాడుతున్న రైతులు కూడా అడ్డం పడేవారు. అందుకే వీటన్నిటినీ తప్పించేందుకు హెచ్ఎండిఏ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్లో సర్వే నెంబర్ను 293 బదులుగా 298 అని ప్రచురించారు. గెజిట్లో మాత్రం 293 సర్వే నెంబర్ను ప్రచురించారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో కవరింగ్ డ్రామా ఆడారు. జనవరి 13వ తేదీన, అంటే గెజిట్ విడుదలైన వారం రోజులకు ఓ ఆంగ్ల పత్రిక, ఒక తెలుగు చిన్న పత్రికలో సవరణ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 293కి బదులుగా 298 సర్వే నెంబర్ ప్రచురితమైందని అందులో పేర్కొన్నారు. ఇక్కడే మరో భూ స్కామ్ కు తెరలేచింది. గుడినే కాదు, గుడిలో లింగాన్ని సైతం మింగేసే ఎత్తుగడలు ఇప్పుడే మొదలయ్యాయి. బిగ్ స్కెచ్ పరిధి 100 ఫీట్ల రోడ్డు, వ్యాపారాల నుంచి వచ్చే 100 కోట్లు కాదట. ఏకంగా 114 ఎకరాల దేవాదాయ భూములకు ఎసరు పెట్టారని తెలుస్తున్నది. ఏకంగా 114 ఎకరాల దేవాదాయ భూములకు ఎసరు పెట్టారని తెలుస్తున్నది. తద్వారా వేల కోట్లు దిగమింగేందుకు ఎత్తుగడ వేశారు.